ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. అందరికీ నా వాయిస్ వినపడుతుందండి? ఓకే, సో క్లియర్గా ఉంది కదా వాయిస్ నాది? రైట్. సో నిన్నటి క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? ఎవరు చెప్తారు, ఆన్లైన్ ఆఫ్లైన్? సో నిన్నటి క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామండి? ఎస్ఏపి గురించి, ఈఆర్పి గురించి, ఇంకేం డిస్కషన్ చేసామండి? ఎవరు చెప్తారు? సో ఎస్ఏపి గురించి డిస్కస్ చేసాం. ఇంకా ఏమేమి డిస్కస్ చేసాం? ఎవరు చెప్తారు? ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? నిన్న మనం ఏమేమి చెప్పుకున్నామో దాని గురించి ఒక 1 minute మాట్లాడగలుగుతారా? చెప్పాలి. ఎవరైనా అట్లీస్ట్ 1 minute మాట్లాడగలుగుతారా? నిన్న మనం ఏమేమి చెప్పుకున్నాము ఏంటి అనే దాని మీద. చెప్పండి. గుడ్ మార్నింగ్. ఓకే. 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 ఇంకా ఓకే. 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 ఇంకా ఎవరైనా ఒక్కళ్ళు చెప్పండి, స్టార్ట్ చేద్దాం మనం. ఇంకా ఎవరైనా చెప్పగలరా ఒక్కళ్ళు? ఆఫ్లైన్ ఎవరైనా చెప్తారా? చెప్పాలి. సో ఆఫ్లైన్స్ రేపు పొద్దు నుంచి ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. సో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఆఫ్లైన్ స్టూడెంట్స్ మొత్తం ఇక్కడికి వచ్చి మాట్లాడాలి డైరెక్ట్గా లైవ్లో. ఓకే, కంపల్సరీగా మాట్లాడాలి. కనీసం చూసైనా చెప్పాలి నాకు. అందరితో మాట్లాడిస్తానండి. సో ప్రాజెక్ట్ రిలేటెడ్ గురించి మాట్లాడేటప్పుడు అందరితో మాట్లాడిస్తాను. ఎందుకంటే మాట్లాడితే రేపొద్దున జాబ్లో మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మాట్లాడకపోతే ప్రాబ్లం అనేది అలాగే ఉండిపోతుంది. ప్రాబ్లం సాల్వ్ చేయాలా, అలాగే ఉంచుదామా? ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా. సో ఇందులో మొహమాటాలు ఎవరైనా అనుకుంటారేమో, ఏమొద్దు. మనకు కావాల్సింది ఏంటండి? సబ్జెక్ట్ తీసుకొని వెళ్ళటం, జాబ్ కొట్టడం, అంతే కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ జరిగే ప్రాసెస్ అంతా లెర్నింగ్ ప్రాసెస్. ఓకేనా? లెర్నింగ్లో ఇవన్నీ కూడా కామనే. ఓకే. సీ గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో మరి ఈరోజు నుంచి మనకి S4 HANA క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో S4 HANA డిస్కషన్ మనం ఈరోజు చేద్దాము. సో అందరికీ కూడా స్క్రీన్ విజిబుల్లా? నేను నోట్ ప్యాడ్ స్క్రీన్ షేర్ చేస్తున్నా, చూడండి. అందరికీ కూడా విజిబుల్లో కాదు చెప్పాలి. ఓకే, రైట్. సి గైస్, మనకి ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామండి? S4 HANA గురించి నేర్చుకున్నాం, అంతేనా? ఓకే.
సో S4 హనా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డిస్కస్ చేసాం. S4 హనా గురించి ఇప్పుడు డిస్కస్ చేయాలి మనం. ఎస్ఏపి అంటే ఏంటో డిస్కస్ చేసాం, ఈఆర్పి అంటే ఏంటో డిస్కస్ చేసాం, వైఎస్ఏపి అంటే ఏంటో డిస్కస్ చేసాం. సో ఈ రోజు నుంచి మనకి S4 హనా క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, ప్రాజెక్ట్ క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి అందరూ కూడా సర్వర్ యాక్సెస్ ఇమీడియట్గా తీసుకొని రెడీగా ఉండాలని కూడా మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో స్క్రీన్ అందరికీ విజిబులా? అందరికీ స్క్రీన్ కనబడుతుందండి. S4 హనా అని రాస్తాను. ఓకే, సి గైస్, మనకి S4 హనాకి డిఫరెన్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో కూడా మనకి అడుగుతున్నారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ S4 హనా అండ్ హనా? బోత్ ఆర్ సేమ్ ఆర్ డిఫరెంట్? సో దీస్ థింగ్స్ వి షుడ్ నో. సో ఫస్ట్ విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, S4 హనాలో మనకి హనా అంటే ఏంటి, ఎవరు చెప్తారు? సో హనా స్టాండ్స్ ఫర్ హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. హై పర్ఫార్మెన్స్. సో మనకి ఈసీసీ అంటే ఏంటి? ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. ఈసీసీ అనేది ఓల్డ్ వర్షన్, అవునా కదా? S4 హనా అనేది న్యూ వర్షన్. సో మనకి S4 హనాలో మనకి హనా అంటే ఏంటిది? హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అంటారు. ఇది ఒక డేటాబేస్. హనా అనేది ఒక డేటాబేస్, అర్థమైందా? సో S4 హనాలో మనకి హనా అంటే ఏంటి? ఒక డేటాబేస్ అని అర్థం. అర్థమైందా అందరికీ కూడా? S4 హనాలో మనకి హనా అంటే డేటాబేస్ అని అర్థం. మరి ఈసీసీలో మరి హనా డేటాబేస్ అంతకుముందు ఉండేదా అంటే నో. ఈసీసీలో అంతకుముందు హనా డేటాబేస్ ఉండేదా? ఉండేది కాదు. ఓకే, 2015 నుంచి మనకి S4 హనా స్టార్ట్ అయింది మార్కెట్లో. అప్పటి నుంచి హనా డేటాబేస్ని తీసుకొచ్చారు. మరి అంతకుముందు హనా డేటాబేస్ ఉందా అంటే, ఎస్ఏపిఓడికి ఓన్ డేటాబేస్ లేదు అంతకుముందు. ఎస్ఏపిఓడికి ఓన్ డేటాబేస్ అనేది లేదు. హనా అనేది ఎవరి డేటాబేస్? ఎస్ఏపిఓడికి సంబంధించిన ఓన్ డేటాబేస్ అనమాట. ఎస్ఏపిఓ డెవలప్ చేసిన ఓన్ డేటాబేస్ హనా అనేది. అంతకుముందు మనకి ఎస్ఏపిఓడికి ఓన్ డేటాబేస్ లేదు. ఈసీసీ అంతకుముందు 2015 ముందు అంతా ఈసీసీయే. 2027 వరకు ఉంది ఈసీసీ. ఓకే, ఈసీసీ అంటే ఏంటి సార్ అంటే, ఈసీసీ అంటే ఓల్డ్ సిస్టమ్. మనకి రెండున్న ఈసీసీ S4 హనా. సో లైక్ 2G 5G లాగా ఈసీసీ 25 ఏళ్ళ నుంచి ఉంది మార్కెట్లో. 2027 తర్వాత వైండప్ అయిపోతుంది. అన్ని కంపెనీస్ కూడా S4 హనాలోకి మైగ్రేట్ అయిపోవాల్సిందే మొత్తం. ఓకే, సో మరి ఈసీసీలో థర్డ్ పార్టీ డేటాబేస్లు ఉండేవి అనమాట. సో అంటే ఏంటి? ఈసీసీ హ్యాస్ కనెక్టెడ్ విత్ థర్డ్ పార్టీ డేటాబేసెస్. ఈసీసీ అనేది థర్డ్ పార్టీ డేటాబేస్తో కనెక్టివిటీ అయి ఉంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఒరాకిల్. ఓకే, సో ఈసీసీ డేటాబేసెస్ ఏంటో చెప్పాలి. ఆర్కిల్ అంట, MSSQL, IBM DB2, SQL. సో ఇవి ఈసీసీకి సంబంధించిన డేటాబేసెస్. ఓకే, హనా S4 హనాలో హనా అనేది ఏంటిది? S4 హనాలో హనా అనేది ఏంటిది? ఒక డేటాబేస్, హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. సో ఈసీసీ డేటాబేస్ బెస్టా, హనా డేటాబేస్ బెస్టా? మార్కెట్లో రైట్ను ఎలా జరుగుతుంది? ఈసీసీ డేటాబేస్ల కన్నా హనా డేటాబేసే హై పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుందంట. అర్థమైందా? ఎస్ఏపిఓడ్ అంతకుముందు థర్డ్ పార్టీ డేటాబేస్తో కనెక్టివిటీ అయి ఉన్నాడు, ఓన్ డేటాబేస్ లేదు. మరి మార్కెట్లో మరి నెంబర్ 1 అవ్వాలి అంటే అన్నీ కూడా మన ఓన్ ప్రోడక్ట్స్ ఉండాలి కదా. అది ఆలోచించి థర్డ్ పార్టీ
టూల్స్ డిపెండెన్సీ తగ్గించుకుందామని ఎస్ఏపి వాడు ఓన్గా ఒక డేటాబేస్ని డిజైన్ చేశాడు. ఆ డేటాబేస్ పేరే హనా డేటాబేస్. హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. ఓకే, సో మనకి ఈసీసీలో మనకి 2026 లాస్ట్ డెడ్ లైన్ ఇచ్చేసారు. అది దాని తర్వాత నో మోర్ ఈసీసీ లేదు. అర్థమైందా? ఈసీసీ సిస్టమ్ ఇంకా ఉంది మార్కెట్లో, క్లయింట్స్ ఇంకా యూజ్ చేస్తున్నారు ఈసీసీ సిస్టమ్ని. కానీ 2026 తర్వాత ఈసీసీ మొత్తం కూడా క్లోజ్, కంప్లీట్గా S4 హనాలోకి మైగ్రేట్ అయిపోవాల్సిందే ప్రతి కంపెనీ కూడా. అంటే ఎవరైతే ఎస్ఏపి ఈసీసీ వాడుతున్నారో కంపెనీస్, ఆ కంపెనీస్ అన్నీ కూడా S4 హనాలోకి మైగ్రేట్ అయిపోవాల్సిందే, అంటే స్విచ్ అవ్వాల్సిందే కంప్లీట్గా. సో కాబట్టి S4 హనా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్సే మార్కెట్లో రన్ అవుతున్నాయి ఇప్పుడు. అర్థమైందా? సో ఈసీసీకి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ లేవు, సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రోల్అవుట్స్ ఉన్నాయి ఈసీసీలో. ఇంకా 2026 వరకు ఉంది. సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈసీసీలో, రోల్అవుట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ మార్కెట్లో ఉన్నాయా? లేవన్నమాట. కాబట్టి మీరు అందరూ కూడా సో S4 హనా సర్వర్ నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంతే, ఈసీసీ సర్వర్లో ఎవరు కూడా నేర్చుకోవద్దు. ఓకే, సో ఇక్కడ హనా అంటే మనకి హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. హనా ఈజ్ ఏ డేటాబేస్. ఈసీసీ డేటాబేసెస్ ఆర్ ఆరికిల్, MS SQL, IBM DB2, SQL. సో నాకు ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది, ఈ క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ చేస్తారు? అర్థమైందా ఈ క్వశ్చన్? సో మనకి షల్ ఐ రన్ ఈసీసీ డేటాబేసెస్ ఇన్ S4 హనా ప్లాట్ఫామ్. సో S4 హనా ప్లాట్ఫామ్లో మన ఈసీసీ డేటాబేస్ని మనం రన్ చేయొచ్చా? చెప్పాలి. షల్ ఐ రన్ ఈసీసీ డేటాబేసెస్ ఇన్ S4 హనా ప్లాట్ఫామ్. సో S4 హనా ప్లాట్ఫామ్ మీద ఈసీసీ అనేది రన్ చేయొచ్చా? ఏం చెప్తారండి? రన్ చేయొచ్చా? సో మనం ఏం చెప్పాము ఇక్కడ? ఈసీసీ డేటాబేస్ కన్నా హనా డేటాబేస్ అనేది మోర్ పవర్ఫుల్ అని చెప్పాం, అండ్ హై పర్ఫార్మెన్స్ని ఇస్తుంది అని చెప్పాం. సో అలాంటప్పుడు మళ్ళీ ఈసీసీ డేటాబేసులతో హనాకి, S4 హనాకి ఏం పని ఏంటి? అవసరం ఉందా? లేదు. హనా డేటాబేస్ అనేది ఈసీసీ కన్నా చాలా బెస్ట్ అని చెప్తున్నప్పుడు మళ్ళీ ఈసీసీ డేటాబేస్లో S4 హనాకి లింక్ ఎందుకు? అవసరం లేదు కదా. రెండో క్వశ్చన్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. షల్ ఐ రన్ హనా డేటాబేస్ ఇన్ ఈసీసీ సిస్టమ్? రన్ చేయొచ్చా లేదా? ఎందుకు? హనా అనేది ఈసీసీ ఎస్ఏపి వాడి ప్రోడక్టే కాబట్టి మనం రన్ చేయొచ్చు. ఓకే, ఓకే. సో మనకి 2 క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికిపోయింది మీకు. మార్కెట్లో ఉన్న ఈసీసీ డేటాబేస్లు ఏంటి అనేది మన ఇంటర్వ్యూలో చెప్పాలి. ఓకే, సో మనకి S4 హనాకి డిఫరెన్సెస్, అలాగే S4 హనాకి ఈసీసీ మధ్య డిఫరెన్సెస్ తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రేపొద్దున జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో మన ఇంటర్వ్యూలో చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఈసీసీ
have connected with other databases like Oracle, MS SQL, IBM DB2 and SQL. But SAP S/4HANA connected with the own database. SAP's own database. That is called as HANA database. HANA stands for High Performance Analytic Appliance. Okay. So now the question will arise, shall I run ECC database in S/4HANA platform? So we cannot run. We cannot run. Shall I run HANA database in ECC system? Yes, we can run, because so HANA database is the product of SAP itself. That's the reason we can run. సో కాబట్టి ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలరు కదా. ఓకే. సో కాబట్టి ఒక ఐడియా మీకు వచ్చేసింది. S4 హనాగులో మనకి హనా అంటే ఏంటి, అలాగే మనకి డేటాబేస్ల గురించి కూడా ఒక మనకి ఆన్సర్ అనేది దొరికేసింది. ఇప్పుడు నాకు ఇంకో క్వశ్చన్ వచ్చిందండి. క్వశ్చన్ ఏంటండి? క్వశ్చన్ ఏంటి మనకి? వై హనా డేటాబేస్, వై హనా. సో అంటే మనకి ఇన్ని డేటాబేస్లు మార్కెట్లో ఉండగా ఈ హనా డేటాబేస్ ఎందుకు ఎంత ఫేమస్ అయ్యింది మార్కెట్లో, దాని గురించి మనకు చెప్పమని చెప్పి అడిగితే ఏం చేస్తారు? సో హనా డేటాబేస్లో హై పర్ఫార్మెన్స్ అని చెప్పాం మనం. కంపేరింగ్ టు ఈసీసీ డేటాబేస్తో కంపేర్ చేసుకుంటే హై పర్ఫార్మెన్స్ ఉంది, హై పర్ఫార్మెన్స్ ఇవ్వగలదు. మ్యాక్సిమం 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలదంట, 1000 times. మరి మనకి హనా డేటాబేస్ మార్కెట్లో ఇంత ఫేమస్ అవడానికి రీజన్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలా వద్దా? మరి రీజన్స్ ఏంటి? సో ఓన్ డేటాబేస్ అయితే ఆర్కిల్ కూడా చాలా బెస్ట్ డేటాబేస్, మంచి డేటాబేస్ ఆర్కిల్ కూడా. సో ఇక్కడ మనం పాయింటర్స్ గుర్తుపెట్టుకోవాలి. మనకి డేటాబేస్లో డేటా ఎలా స్టోర్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. డేటాబేస్లో డేటా అని ఎప్పుడైతే నేను డిస్కస్ చేస్తానో అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ట్రాన్సాక్షనల్ డేటా, ఓకే, ట్రాన్సాక్షనల్ డేటా, కస్టమైజింగ్ డేటా, మాస్టర్ డేటా. రాసుకోండి. ఎప్పుడైనా సరే నేను డేటా అని మాట్లాడితే 3 types ఆఫ్ డేటా అనేది మనకు గుర్తు రావాలి మీకు. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అండ్ కస్టమైజింగ్ డేటా. సో ఇవి మనకి డేటా అనగానే మనకి గుర్తుకు రావాల్సింది. సో అందరూ మ్యూట్లో పెట్టుకోవాలండి, చెక్ చేసుకోండి మ్యూట్లో ఉన్నాను లేదో అన్నది. సో మనకి 3 types ఆఫ్ డేటా: ట్రాన్సాక్షనల్ డేటా, నెక్స్ట్ మాస్టర్ డేటా, నెక్స్ట్ కస్టమైజింగ్ డేటా. సో కస్టమైజింగ్ డేటా. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది వై హనా డేటాబేస్. హనా డేటాబేస్ ఎందుకు? సో మనకి డేటాబేస్లో డేటా అనేది ఈసీసీలో రో అంటే ఏంటి, అడ్డంగా స్టోర్ అవుతుంది. కానీ హనాలో డేటాబేస్లో ఎలా స్టోర్ అవుతుంది, కాలం ఓరియంటెడ్. ఎప్పుడైనా సరే డేటాబేస్లో డేటా అనేది కాలం ఓరియంటెడ్లో స్టోర్ అయితే మనం డేటాని తగ్గించుకోవచ్చు. డేటా కంప్రెషన్ అనేది పాసిబిలిటీ అవుతుంది అన్నమాట. సో కాబట్టి డేటాబేస్లో డేటా అనేది కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది హనా డేటాబేస్లో. అదే ఈసీసీ డేటాబేస్లో రో ఓరియంటెడ్ స్టోర్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇట్స్ ఏ మెమరీ బేస్డ్ డేటాబేస్. ఇది మెమరీ బేస్డ్ అంటే ఇది ర్యామ్ ఓరియంటెడ్. ఇది అదేమో ఈసీసీలో ఉన్న డేటాబేస్ హార్డ్ చిప్స్ వాటిలో స్టోర్ అవుతుంది, కానీ ఇది ర్యామ్ ఓరియంటెడ్. సో డేటా డైరెక్ట్లీ ఫెచ్ ఫ్రమ్ సిపియు. అండ్ సో మనకి ఇక్కడ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యామ్ అంటే ఏంటిది, ర్యామ్ అంటే ఏంటి, ర్యాండమ్ యాక్సెస్ ఇది మెమరీ బేస్డ్ డేటాబేస్ అనమాట. సో అందుకే మనకి హై పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వగలుగుతుంది. అర్థమైందా? సో కాబట్టి రేపొద్దున హనా డేటాబేస్లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుందని చెప్పాలి,
column oriented, and it's a memory based database, and data directly fetch from CPU to RAM. Okay na? And next, parallel processing is possible, అంటే ఒకే టైంలో మనం మల్టిపుల్ యాక్షన్స్ని మనం పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వగలుగుతాము. అర్థమైందా? సో ఏం రాద్దాం మనం ఇక్కడ వై హనా డేటాబేస్ అంటే కలర్ కాదు అది, సో మనకి హనా డేటాబేస్లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుందంట, కాలం ఓరియంటెడ్లో మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. ఓకే, హనా డేటాబేస్ అనేది కాలం ఓరియంటెడ్, అలాగే హనా అనేది ర్యామ్ ఓరియంటెడ్, అండ్ డేటా అంటే ఇది మెమరీ బేస్డ్ అనమాట. ర్యామ్ ఓరియంటెడ్ అంటే ఇట్స్ ఏ మెమరీ బేస్డ్ డేటాబేస్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఇంటర్వ్యూలో చెప్పాలి. పాయింట్స్ చెప్పండి. ఇక్కడ హనా మీకు మళ్ళీ నేను పీడిఎఫ్ కాపీ ఇస్తాను. నిన్న క్లాస్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో మీకు ఈ పీడిఎఫ్ ఇస్తాను. డోంట్ వరీ. ఇదేంటంటే మీకు నోట్స్. హనా డేటాబేస్ ఈజ్ ఏ కాలమ్ ఓరియంటెడ్, హనా ఈజ్ ఏ ర్యామ్ ఓరియంటెడ్, అండ్ డేటా డైరెక్ట్లీ ఫెచ్ ఫ్రమ్ CPU to RAM. సో హనా ఈజ్ ఏ మెమరీ బేస్డ్ డేటాబేస్. డేటా కంప్రెషన్ ఈజ్ పాసిబుల్, డేటా రిడెండెన్సీ ఈజ్ పాసిబుల్. అంటే రిపోర్టింగ్ అనేది టాప్ మేనేజ్మెంట్ వెరీ ఫ్లెక్సిబుల్ అనమాట. కావాల్సిన విధంగా రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఒకే టైంలో ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఒకే టైంలో మల్టిపుల్ యాక్షన్స్ని పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వగలుగుతుంది అనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో నెంబర్ 1 అవటానికి రీజన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? సో ఇవన్నీ కూడా మార్కెట్లో మనకి నెంబర్ 1 అవటానికి రీజన్స్. కాబట్టి చెప్పగలరు కదా మీరు? ఇవన్నీ కూడా చెప్పాలి. ఇవన్నీ చెప్పగలరా లేదా? హనా ఈజ్ ఏ కాలమ్ ఓరియంటెడ్, ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం హనా గురించి క్లియర్ కట్గా డిస్కస్ చేసేసాం. ఓకేనా? సో హనా అనేది ఒక డేటాబేస్, ఓకే అనేది మనకు అర్థమైపోయింది. మరి ఇప్పుడు S4 హనా గురించి మనం డిస్కస్ చేయాలి కదా. సో దేని గురించి డిస్కస్ చేయాలి? S4 హనా గురించి డిస్కస్ చేయాలా వద్దా? సో S4 హనా గురించి మనం డిస్కస్ చేయాలి కదా. చూడండి మరి, ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్ అనమాట. S4 హనా 4th జనరేషన్, ఇది SAPకి సంబంధించిన 4వ తరం. ఓకే, 4వ తరం SAPకి సంబంధించిన. సో మనకి బిజినెస్ సూట్ అంటే ఏంటి?
సో బిజినెస్ సూట్లో ఏమేమి ఉంటాయి? పిఎల్ఎం అంటే ఏంటండి? బిజినెస్ సూట్లో ఇవన్నీ ఉంటాయి, ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. ఎస్సిఎం అంటే ఎస్ఆర్ఎం అంటే సిఆర్ఎం అంటే ఈఆర్పి అంటే S4 హనా అనేది ఈఆర్పి సాఫ్ట్వేర్ అనమాట. ఓకేనా? ఇంకోటి ఏంటిది? సో అంటే బిజినెస్ సూట్లో ఇవన్నీ అంటే ఎస్ఏపి S4 హనాలో ఈ ఆల్ ప్రోడక్ట్స్ అనేవి ఇన్క్లూడ్ అయి ఉంటాయి. అర్థమైందా? S4 హనా ప్రోడక్ట్లో S4 హనా ఏదైతే మనకి సాఫ్ట్వేర్ ఉందో ఇవన్నీ కూడా మనకి ఇన్క్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది 4వ తరానికి సంబంధించిన ఎస్ఏపి 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్ అనమాట. 4th జనరేషన్, ఇది 4వ తరం. సో S4 హనా అనేది 3 సర్వర్స్ బేస్ మీద పని చేస్తుంది. ఎన్ని సర్వర్స్? R3 అంటాం. R3 అంటే ఏంటి? R అంటే రియల్ టైం. రియల్ టైంలో ఇది 3 సర్వర్స్ మీద పనిచేస్తుంది. R అంటే రియల్ టైం అని. 3 అంటే మనకి 3 సర్వర్స్. 3 సర్వర్స్, 3 సర్వర్స్ రియల్ టైం, 3 రియల్ టైం సర్వర్స్ బేస్ మీద పని చేస్తుంది. ఓకే, సో మనకి 3 రియల్ టైం సర్వర్స్ మీద ఇది పని చేస్తుంది. ఓకే, సో మరి 3 సర్వర్స్ అంటే మరి ఏమేమి సర్వర్స్ ఉన్నాయి దీంట్లో? సో మనకి 3 సర్వర్స్లో మనం చూసినట్లయితే, సో ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ అండ్ డేటాబేస్ సర్వర్స్. ఓకే, 3 సర్వర్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ అండ్ మూడోది ఏంటిది? డేటాబేస్ సర్వర్స్. 3 సర్వర్స్ బేస్ మీద ఈ S4 హనా సిస్టమ్ అనేది పనిచేస్తుంది. ఓకే, ప్రజెంటేషన్ సర్వర్ అంటే ఏంటిది? సో మనకి ప్రజెంటేషన్ సర్వర్ అంటే ఫ్యూరీ యాప్స్. ప్రజెంటేషన్ సర్వర్ అంటే ఏంటండి? ఫ్యూరీ యాప్స్. అప్లికేషన్ సర్వర్ అంటే ఏంటి? S4 హనా సాఫ్ట్వేర్. డేటాబేస్ సర్వర్ అంటే ఏంటి? హనా డేటాబేస్. సో మనం ప్రజెంటేషన్ సర్వర్ని ఫ్రంట్ ఎండ్ లేయర్ అంటారు. ప్రజెంటేషన్ సర్వర్ని ఏమంటారు? ఫ్రంట్ ఎండ్ లేయర్. అప్లికేషన్ సర్వర్ని ఏమంటాం మనం? మిడిల్ ఆఫ్ ది లేయర్. ఓకే, అలాగే డేటాబేస్ సర్వర్ని ఏమంటాం మనం? బ్యాక్ ఎండ్ లేయర్. సో బ్యాక్ ఎండ్ లేయర్ అంటే ఏంటిది? డేటాబేస్ ఎప్పుడు కూడా మనకి బ్యాక్ ఎండ్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ ఏది మనకి? ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్ ఏవి? ఫ్యూరీ యాప్స్. ఓకే, సో యూజర్ అనేవాడు, యూజర్ అంటే ఎవరు? ఎండ్ యూజర్. సో యూజర్ అనేవాడు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాడు, అవునా కదా?
సో ఎస్ఏపి ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేది దేంట్లో ఏంటి, ఫ్యూరీ యాప్స్లో. సో ఎస్ఏపి ఎండ్ యూజరు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేది ఫ్యూరీ యాప్స్లో పోస్ట్ చేస్తాడు. అంటే ఏ సర్వరు, ప్రజెంటేషన్ సర్వర్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అది వాడి ఇన్పుట్ ఇస్తాడు అంతేనా కదా, ఫస్ట్ ఏమి ఇస్తాడు, ఇన్పుట్ ఇస్తాడు. అది అవుట్పుట్ కింద కన్వర్ట్ అవుతుంది అంటే బికాజ్ ఆఫ్ అప్లికేషన్ సర్వర్ ఏంటిది, సాఫ్ట్వేర్ కదా, అది ఏం చేస్తుంది. ఓకే, సో అంటే ఫ్యూరీ యాప్స్ ద్వారా మనకి ఇన్పుట్ ఇస్తే అప్లికేషన్ సర్వర్ రీచ్ అవుతుంది. అప్లికేషన్ సర్వర్ ఏం చేస్తుంది, ఇచ్చిన ఇన్పుట్ని రీడ్ అండ్ రైట్ చేసి ఎక్కడికి డిప్లాయ్ చేస్తుంది, డేటాబేస్కి వెళ్తుంది. ఆ డేటాబేస్ సర్వర్ ఏం చేస్తుంది, మళ్ళా దాన్ని అప్లికేషన్ సర్వర్ పంపించి మళ్ళీ దాన్ని ప్రజెంటేషన్ సర్వర్, అంటే అవుట్పుట్ అనేది కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నువ్వు చూడగలుగుతున్నావు అనమాట. అంటే సింపుల్గా ఇక్కడ ఫ్యూరీ యాప్స్ ద్వారా ఇన్పుట్ ఇస్తే అది అప్లికేషన్ సర్వర్కి రీచ్ అయ్యి రీడ్ అండ్ రైట్ చేసి డేటాబేస్ సర్వర్ పంపిస్తే మళ్ళీ అది అప్లికేషన్ సర్వర్కి వచ్చి మళ్ళీ ప్రజెంటేషన్ సర్వర్లో దాని అవుట్పుట్ అనేది కనపడుతుంది అనమాట. అంటే ఇన్పుట్ అవుట్పుట్ కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే జరిగిపోతుంది. ఓకే, అంటే అర్థమైందండి. ప్రజెంటేషన్ సర్వర్లో యూజర్ అనేవాడు ఏదైనా డీటెయిల్స్ కావాలని చెప్పి ఇన్పుట్ ఇస్తే అది ఏం చేస్తుంది, అప్లికేషన్ సర్వర్కి పంపిస్తుంది అనమాట. డేటాబేస్ సర్వర్లో అది స్టోర్ అవుతుంది అనమాట. మళ్ళీ అప్లికేషన్ సర్వర్కి డేటాబేస్ సర్వర్ అప్లికేషన్ సర్వర్కి పంపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ప్రజెంటేషన్ సర్వర్కి రీచ్ అవుతుంది. అంటే సింపుల్గా మాట్లాడితే సో ఎక్కడైతే ఇన్పుట్ ఇచ్చాడో అక్కడ అవుట్పుట్ అనేది చూడగలుగుతున్నాడు బికాజ్ ఆఫ్ దీస్ సర్వర్స్. ఓకేనా. సో కాబట్టి మీకు సో మనకి S4 హనాలో మనకి ఏమేమి సర్వర్స్ ఉన్నాయన్న దాని మీద క్లారిటీ వచ్చేసింది. S4 హనా అనేది ఈఆర్పి సాఫ్ట్వేర్. S4 హనా అనేది ఈఆర్పి సాఫ్ట్వేర్. ఓకే, సో మనకి SAP S4 హనాలో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి, S4 హనాలో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి, PLM, SCM, SRM, CRM, ERP, అలాగే HCM అన్నమాట. సో అలాగే మనకి డేటాబేస్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ అనేది చేయటం జరిగింది. సో రేపొద్దున్న ఎవరైనా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హనా అండ్ S4 హనా అడిగితే చెప్పగలరా లేదా? సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్, వాట్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్? హనా గురించి మాట్లాడితే ECC డేటాబేస్ గురించి మాట్లాడాలి. So when we talk about HANA system, then we have to discuss about the ECC databases. What are the ECC databases? Oracle, MS SQL, IBM DB2, SQL. So after introduction of S4 HANA system, S4 HANA is connected with the HANA database. HANA stands for High Performance Analytic Appliance. So this database gives more high performance comparing to other databases అన్నమాట. సో వై హనా అంటే ఏం చెప్తారు ఇక్కడ? హనా డేటాబేస్ ఈస్ కాలమ్ ఓరియంటెడ్ and it's RAM oriented. Data directly fetched from CPU to RAM and it's memory based database. Data compression is possible. Okay, data redundancy is possible. Parallel processing is possible and report should be flexible. ఈ పాయింట్స్ అనేవి ఇంటర్వ్యూలో చెప్పాల్సి ఉంటుంది.
సో S4 హనా అనేది 4వ తరానికి సంబంధించిన సాఫ్ట్వేర్. మనకి ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సో ఈఆర్పి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, హెచ్సిఎం హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఓకే, ఇవన్నీ కూడా దేంట్లో ఉంటాయి? S4 హనాలో ఉంటాయి. సో మనకి S4 హనాలో ఎన్ని సర్వర్స్ ఉన్నాయని చెప్పాం మనం? ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ అండ్ డేటాబేస్ సర్వర్. క్లారిటీ వచ్చింది కదా? ఓకే, సో మనకి రేపొద్దున్న ఇది బేసిక్ డిఫరెన్సెస్. ఎస్ఏపి అంటే ఏంటి అన్నది నిన్న చెప్పుకున్నాం. ఈఆర్పి అంటే ఏంటో నిన్న చెప్పుకున్నాం. వైఎస్ఏపి అంటే ఏంటో నిన్న చెప్పుకున్నాం, అవునా కదా? సో నిన్నటి క్లాస్లో మనం బేసిక్స్ నేర్చుకున్నాం ఎస్ఏపికి సంబంధించి. ఈరోజు క్లాస్లో మనం S4 హనాకి మధ్య డిఫరెన్సెస్ నేర్చుకున్నాం. ఓకే, సో మరి S4 హనాలో మనం రేపొద్దున కన్సల్టెంట్ కింద జాబ్ వచ్చింది. ప్రాజెక్ట్లో S4 హనా ప్రాజెక్ట్లో మీకు కన్సల్టెంట్ కింద జాబ్స్ వస్తాయి. సో మీరు ఫ్రెషర్ అయితే అసోసియేట్, జూనియర్ అసోసియేట్ లేదా అసోసియేట్ డిసిగ్నేషన్, సో లేదా కన్సల్టెంట్ లేకపోతే కన్సల్టెంట్ లోయర్ లెవెల్ డిసిగ్నేషన్స్. కొంచెం హైయర్ లెవెల్ డిసిగ్నేషన్స్ సీనియర్ కన్సల్టెంట్, సీనియర్ అసోసియేట్. ఓకేనా? తర్వాత లీడు, ప్రిన్సిపల్ లీడు. ఓకే, తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే, ఈ డిసిగ్నేషన్స్ 10 సంవత్సరాలు దాటితే ప్రాజెక్ట్ మేనేజర్ కింద అవకాశం వస్తుంది. 10-12 ఏళ్ళు ఉంటాయి, ప్రాజెక్ట్ మేనేజర్ కింద వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ప్రాజెక్ట్ మేనేజర్ అంటే కనీసం మనకి 25 lakhs నుంచి 40 lakhs మధ్యలో ఉంటుంది సాలరీ. 45 అలా ఉంటుంది. సో ఇవి మీ డిసిగ్నేషన్స్ అనమాట. లేదా కొన్ని కంపెనీస్లో మిమ్మల్ని ఇంజనీర్స్ అంటారు, సీనియర్ ఇంజనీర్స్ అని కూడా అంటారు. కొన్ని కంపెనీస్లో మిమ్మల్ని టెక్నికల్ సర్వీస్ స్పెషలిస్టులు అంటారు అనమాట. ఓకేనా? సో ఫ్రెషర్ లెవెల్లో మీకు ఇచ్చే డిసిగ్నేషన్ ఏంటిది? అసోసియేట్ ఆర్ కన్సల్టెంట్. ఈ రెండిట్లో ఏదో ఒక డిసిగ్నేషన్ మీకు ఇచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఓకేనా? మీది కంప్లీట్గా ప్రాజెక్ట్ బేస్డ్ ఏంటి? మీ వర్క్ కంప్లీట్గా ప్రాజెక్ట్ బేస్డ్. రేపొద్దున మీకు ప్రాజెక్ట్ మీద పని చేయాలి మనం, అర్థమైందా? సో మీ కంప్లీట్గా మీ వర్క్ అంతా కూడా ప్రాజెక్ట్ బేస్ మీద ఉంటుంది. ప్రాజెక్ట్ మీద మీరు పని చెయ్యాలి. సో మనకి ఏమేమి ప్రాజెక్ట్స్ ఉంటాయి? సో మనకి రియల్ టైంలో ఉండే ప్రాజెక్ట్స్ పేర్లు చెప్పండి. ఏ ప్రాజెక్ట్ మీకు రావచ్చు? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్ అండ్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. అలాగే మనకి 2 సార్లు వచ్చిందా మెర్జర్స్ అండ్ అక్విజిషన్. సో ఇందులో నుంచి ఏదో ఒక ప్రాజెక్ట్ నీకు వస్తుంది, అర్థమైందా? ఇంప్లిమెంటేషన్లోనే చిన్నవి ఉన్నాయి, టెస్టింగ్ ప్రాజెక్ట్స్ అని, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ అని ఇంప్లిమెంటేషన్లోనే చిన్నవి ఉన్నాయి. ఓకే, కాబట్టి రేపు పొద్దున్న నీ వర్క్ అనేది నీ ప్రాజెక్ట్ బేస్ మీద ఉంటుంది అనమాట, అర్థమైందా? నీ వర్క్ అనేది నీ ప్రాజెక్ట్, నీకు అసైన్ చేసే ప్రాజెక్ట్ బేస్ మీద ఉంటుంది. ఇందులో నుంచి ఏ ప్రాజెక్టుకైనా సరే నిన్ను డిప్లాయ్ చేయొచ్చు. సో 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఇంప్లిమెంటేషన్లో కూడా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫ్రెషర్స్కి ఏంటంటే
సీనియర్స్ కింద ఇస్తూ ఉంటారు. ఐబిఎం, టీసీఎస్ కంపెనీస్ ఏంటంటే సీనియర్స్ కింద ఫ్రెషర్స్ని పెట్టుకుంటూ ఉంటారు. ఓకేనా? కాబట్టి సో కంపెనీలో మీరు జాయిన్ అయితే సో మీకు అసైన్ చేసే ప్రాజెక్ట్స్ ఇవి. ఈ ప్రాజెక్ట్స్లో నుంచి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో అయినా నువ్వు పనిచేయచ్చు, సపోర్ట్ ప్రాజెక్ట్లో అయినా నువ్వు పనిచేయచ్చు, రోల్అవుట్ ప్రాజెక్ట్లో అయినా నువ్వు పనిచేయచ్చు, లేదా ఎక్కడైనా నిన్ను డిప్లాయ్మెంట్ అనేది చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అర్థమైందా? సో కాబట్టి పర్టికులర్గా మీ వర్క్ అనేది ప్రాజెక్ట్ బేస్డ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో కాబట్టి మనకి క్లాసెస్ అయిపోయిన తర్వాత మీకు కొన్ని క్లాసెస్ ఇంకొక 10-15 క్లాసులు అవుతున్న మూమెంట్లో మీకు కొన్ని వర్క్షాప్ వీడియోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం ఏమి ఇవ్వడం జరుగుతుంది? వర్క్షాప్ వీడియోస్. అవి ఇంగ్లీష్లో ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం తెలుగులో నేర్చుకుంటున్నాం అర్థమవడం కోసం, బట్ మనం ఇంగ్లీష్లో నేర్చుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి ఆ వర్క్షాప్ వీడియోస్ ఉంటాయి. ఆ వర్క్షాప్ వీడియోస్ మీకు ఇస్తే సో మీరు ఏం చేస్తారంటే అవి ప్రిపేర్ అయితే జాబ్ వచ్చేస్తుంది అనమాట. ఆ వర్క్షాప్ వీడియోస్ ప్రిపేర్ అయితే కన్ఫామ్గా జాబ్ వచ్చేస్తుంది. సో ఫ్రెషర్ లెవెల్లో ఏం చేయాలని నేను చెప్తాను. ఫ్రెషర్ లెవెల్లో ఎప్పుడు ఇచ్చిన టాపిక్స్ ఆ టాపిక్స్ అప్పుడు కంప్లీట్ అయిపోవాలి. ఓకే. సో ఫ్రెషర్స్ క్లాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఏం చేయాలని నేను చెప్తాను. సో ప్రజెంట్ అయితే మీరు చేయాల్సింది ఏంటంటే సో మన రెండో ఛానల్ని ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడికి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి చాను ఎస్కే ఇంగ్లీష్ ఛానల్, చాను ఎస్కే ఇంగ్లీష్ ఛానల్ అని చెప్పి టైప్ చేస్తే మనకి ఒక ఛానల్కి దగ్గర 52,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తెలుగు ఛానల్. ఇంగ్లీష్ ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేసాం కాబట్టి 1.92 మెంబర్స్ ఉన్నారు. సో ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్డేట్స్ వస్తాయి. సో ఇంగ్లీష్లో మనకి వీడియోస్ అనేవి అక్కడ అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. ఓకే. సో అలాగే మరి ఇక రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవాల్సిన టైం అనేది ఆసన్నమయ్యింది. ఓకే. సో కాబట్టి ఎవ్రీవన్ నీడ్ టు రిజిస్టర్ ఇమీడియట్లీ. ఓకే. సో ఇమీడియట్గా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో మళ్ళీ అడ్మిన్స్ రిమూవ్ చేస్తారు ఇంకా. ఓకే. సో కాబట్టి సో అందరూ కూడా ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇమీడియట్గా అడ్మిన్స్తో కాంటాక్ట్ అవ్వండి. సో అక్కడ ఖాదర్ సార్, బాబ్జీ సార్ అడ్మిన్స్ మనకి. ఓకే. వెంటనే కాంటాక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫర్ ఫర్దర్ సంబంధించిన డిస్కషన్స్. అలాగే ఫర్దర్గా మీకు ట్రైనింగ్ ప్రాసెస్ ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవ్వాలి అంటే రిజిస్ట్రేషన్ అనేది మస్ట్ అనమాట. సో మరి ఫ్రీ సెషన్స్ అనేవి ఈ రోజుతో మనకి అయిపోయినాయి ఆల్మోస్ట్. సో ఇమీడియట్గా అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక్కడ నెంబర్స్ ఇచ్చాను, ఈ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వాలి. అలాగే సో మరి సర్వర్ డీటెయిల్స్ కూడా మరి మీకు ఇవ్వటం జరిగింది. సర్వర్ డీటెయిల్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వెంటనే సర్వర్ డీటెయిల్స్ కాంటాక్ట్ అయ్యి S/4HANA 2022 వర్షన్ను సర్వర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన క్లాసెస్ మొత్తం కూడా ప్రాక్టికల్గా ఉంటాయి, అప్కమింగ్ క్లాసెస్ అన్నీ కూడా మొత్తం. ఓకే. ప్రస్తుతానికి అయితే థియరిటికల్ సెషన్స్ మీకు అందరూ కూడా నాన్ SAP బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు కాబట్టి అందరికీ అర్థం అవ్వాలి అని చెప్పి మనం సో థియరిటికల్ క్లాసెస్ చెప్తున్నాము. ఆ తర్వాత సిస్టంలో మనకి ప్రాక్టికల్గా స్టార్ట్ అవుతాయి. సిస్టంలో చాలా ఈజీగా ఉంటుంది, ప్రాక్టికల్ క్లాసెస్ చాలా ఈజీగా ఉంటాయి. ఓకే. కాబట్టి మీరందరూ కూడా ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు వెంటనే చాను ఎస్కే, అలాగే ఇక్కడ షేక్ బాబ్జీ అని ఉంటుంది ఐడీస్. చాను ఎస్కే అలాగే మనకి షేక్ బాబ్జీ అని ఉంటుంది. ఈ 2 ఐడీస్కి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ని మనకి టీమ్స్లో అప్డేట్ చేస్తేనే వ్యాలిడ్ అనమాట. ఓకే. సో మీ పేమెంట్ స్క్రీన్ షాట్స్ని చాను ఎస్కే అలాగే మనకి సో షేక్ బాబ్జీ ఐడీస్కి రెండిట్లకి కూడా మీ పేమెంట్ స్క్రీన్ షాట్ని పెట్టాల్సి ఉంది.
అప్పుడే మీ రిజిస్ట్రేషన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. దయచేసి డు నాట్ సెండ్ ఇన్ ది వాట్సాప్లో అట్లో ఇట్లో పంపించకండి. ఇక్కడ మీ ఐడితో చెక్ చేస్తారు మొత్తం అంతా కూడా. సో కాబట్టి ఇక్కడ ఎంతమంది స్కైప్ ఐడీస్ ఉన్నాయో, ఎంతమంది టీమ్ ఐడీస్ ఉన్నాయో ఆ ఐడీస్తో మీకు చెక్ చేస్తారు. కాబట్టి ఆ ఐడీస్తో మీరు కంపల్సరీగా ఈ 2 ఐడీస్కి మీరు చాను ఎస్కి అలాగే షేక్ బాబ్జీ ఐడీస్కి రెండింటికి కూడా మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది ఇమీడియట్గా ఈరోజు పెట్టవలసి ఉందన్నమాట. ఓకే, ఇది ఈరోజు సెషను. నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళా కొన్ని విషయాల్ని మనం ప్రాజెక్ట్ సంబంధించిన క్లాసెస్ కూడా మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడితో మీకు బేసిక్స్ అయిపోయినాయి. బేసిక్స్ అంటే ఏంటి? రేపొద్దున్న అమీర్పేటలో నడుచుకుంటూ వెళ్తే ఎవరైనా వచ్చి ఎస్వాహన ఫైనాన్స్ కోర్స్ నేర్చుకుంటున్నాను అంటే అట్లీస్ట్ మనకి ఒక ఐడియా వచ్చుద్ది. అవునా కాదా? ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, S4 హనా అంటే ఏంటి, హనా అంటే ఏంటి, ఓకే ఎస్ఏపిలో ఏమేమి సర్వర్స్ ఉన్నాయి అనే దాని మీద అట్లీస్ట్ ఒక ఐడియా వచ్చింది కదా. రేపటి క్లాస్లో మళ్ళీ ఇంకొంచెం ఐడియా తీసుకొస్తాము. తర్వాత క్లాస్లో ప్రాజెక్ట్ రిలేటెడ్ క్లాసులు ఉంటాయి. ఆ తర్వాత నుంచి ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? ఇది ఈరోజు సెషను. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ విషయాలు మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్.